2018 నుంచి నేటి వరకు పదవీ విరమణ అంటే రిటైర్ అవుతున్నటువంటి పెన్షనర్లకు అతి ముఖ్యమైన గమనిక అండి. మరి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. సో, ఇంకా రిటైర్ అవుతున్న వారికి గూడా ఈ వీడియో అయితే యూజ్‌ఫుల్ అవుతుంది. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ విషయానికొచ్చినట్లయితే 10 సంవత్సరాలు ప్రభుత్వానికి సేవ చేసి ప్రశాంతమైన పదవీ విరమణ జీవితం గడపాలనుకున్న వేలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కన్నీటి కష్టాలు తప్పటం లేదు. తమకు హక్కుగా రావాల్సినటువంటి పెన్షన్ మరియు ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం అకౌంటెంట్ జనరల్ ఏజీ కార్యాలయం చుట్టూతా నెలల తరబడి తిరగాల్సిన దుస్థితి అయితే నెలకొంది. ఈ సమస్యలకు ఏజీ కార్యాలయాన్ని తప్పుబట్టడం సరికాదు. అసలు సమస్య వారి సర్వీసు పుస్తకాలు అనే సర్వీస్ బుక్ నిర్వహణలో ఆ బాధ్యతను చూసి అధికారుల నిర్లక్ష్యంలోనే దాగి ఉందని అయితే చెప్తున్నారు. మరి ముఖ్యంగా పెన్షనర్ల పెన్షనర్లు ఎదుర్కొంటున్న ప్రధాన ఇబ్బందులేంటనేది చూద్దాము. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పెన్షన్ ప్రతిపాదనలు ఏజీ కార్యాలయానికి చేరిన తర్వాత అసలు పరీక్ష అనేది మొదలవుతుంది. ఇంక్రిమెంట్లలో కోత వివిధ కారణాలు చూపుతూ ఏజీ అధికారులు 1 లేదా 2 ఇంక్రిమెంట్లలో కోత విధించి పెన్షన్ మంజూరును చేస్తున్నారు. ప్రయోజనాల నిలిపివేత కొందరికి కేవలం పెన్షన్ వెరిఫికేషన్ రిపోర్ట్ మాత్రమే పంపిస్తూ గ్రాట్యుటీ, కమ్యుటేషన్ వంటి కీలకమైన ఆర్థిక ప్రయోజనాలను నిలిపివేస్తున్నారు. తర్వాత రివైజ్డ్ పెన్షన్ కష్టాలు ముఖ్యంగా జూలై 2018 నుంచి ఫిబ్రవరి 2021 మధ్య కాలంలో రిటైర్ అయిన వేలాది మంది ఉద్యోగులు తాజా పీఆర్సీ ప్రకారంగా రివైజ్డ్ పెన్షన్ కోసం ప్రతిపాదనలు పంపగా అవి తిరస్కరణకి గురవుతున్నాయి. నెలల తరబడి జాప్యం ఒకసారి ఏజీ కార్యాలయానికి వెళ్ళిన దస్త్రం వెరిఫికేషన్ పూర్తి చేసుకొని ఆథరైజేషన్ లెటర్తో తిరిగి రావడానికి కనీసం 5 నుంచి 6 నెలలు పడుతుంది. అందులో తప్పులుంటే వాటిని సరిచేసి మళ్ళీ పంపితే ప్రయోజనాలు చేతికి అందేది ఎప్పుడో తెలియని అనిశ్చితి నెలకొంది. మరి అసలు సమస్య ఎక్కడ? అధికారుల నిర్లక్ష్యమే కారణమా? అంటే పదవీ విరమణ రోజే పెన్షనర్ చేతికి పెన్షన్ పత్రాలు ఇవ్వాలి అన్న ప్రభుత్వ ఉత్తర్వులకు అధికారులే గండి కొడుతున్నారు. ఏజీ కార్యాలయం నిబంధనల ప్రకారం ఏజీ కార్యాలయం నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తుంది. సర్వీస్ పుస్తకంలో ఉన్న వివరాలు సరిగ్గా స్పష్టంగా లేనప్పుడు వారు వాటిని ఆమోదించలేరు. సమస్యకు గల ప్రధాన కారణాలు చూసుకున్నట్లయితే అవగాహన రాహిత్యం మరియు నిర్లక్ష్యం. సర్వీసు పుస్తకాల నిర్వహణపై చాలామంది అధికారులకు సరైన అవగాహన లేదు. ఎంట్రీలను అసంపూర్ణంగా, తప్పుల తడకగా నమోదు చేస్తున్నారు. రెండవది బాధ్యత రాహిత్యం. ఈ క్రింది స్థాయి సిబ్బంది నమోదు చేసిన వివరాలను సరిచూడకుండా కింది స్థాయి సిబ్బంది నమోదు చేసిన వివరాలను సరిచూడకుండా ఉన్నతాధికారులు గుడ్డిగా సంతకాలు పెడుతున్నారని తేలింది. మూడోది క్రమశిక్షణ చర్యల కొరత. ఇలాంటి నిర్లక్ష్య అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడంతో వారి పనితీరులో మార్పు రావటం లేదు. సర్వీసు పుస్తకాలలో దొరుకుతున్నటువంటి ప్రధాన తప్పులు చూసుకున్నట్లయితే పీఆర్సీ ఫిక్సేషన్. ప్రతి 5 ఏళ్లకోసారి వచ్చే పీఆర్సీ ఫిక్సేషన్ వివరాలు కంపారిజన్ స్టేట్మెంట్లు అసమగ్రంగా నమోదు చేయడము. ఇంక్రిమెంట్ల నమోదు. వార్షిక ఇంక్రిమెంట్లు, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ 6 ఏళ్ళు, 12 ఏళ్ళు, 18, 24 ఏళ్ళు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ స్కేల్ ఇంక్రిమెంట్ల మంజూరులో స్పష్టత లేకపోవడం. ఒకే ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువ ఇంక్రిమెంట్లు వచ్చినప్పుడు దానికి గల కారణాన్ని రిమార్క్స్ కాలంలో స్పష్టంగా రాయకపోవడం. జీత నష్టపు సెలవులు ఎల్‌డబ్ల్యూపీ. వైద్య కారణాలపై మెడికల్ గ్రౌండ్స్ తీసుకున్న జీత నష్టపు సెలవు పెన్షన్కు అర్హత గల సర్వీసుగా పరిగణించబడుతుంది. అయితే మెడికల్ సర్టిఫికేట్ వివరాలను స్పష్టంగా నమోదు చేయకపోవడంతో ఏజీ కార్యాలయం ఆ కాలాన్ని సర్వీసుగా గుర్తించటం లేదు. వార్షిక ధృవీకరణలో ఖాళీలు. ఉద్యోగంలో చేరిన తేదీ నుంచి రిటైర్ అయ్యే తేదీ వరకు సర్వీస్లో ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా వార్షిక ధృవీకరణ యాన్యువల్ వెరిఫికేషన్ చేయాలి. మధ్యలో ఖాళీలు ఉంటే పెన్షన్లో కోత అయితే పడుతుంది. భార్య లేదా భర్త పేరులో తేడాలు నమోదు కావడము.
సర్వీస్ పుస్తకంలో ఉన్న జీవిత భాగస్వామి పేరు, పెన్షన్ పత్రాల్లో ఉన్న పేరుకు మధ్య తేడాలు ఉండటము, ఉద్యోగుల హక్కులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ సమస్యల నుంచి బయటపడడానికి ఉద్యోగులు కూడా అప్రమత్తంగా అయితే ఉండాలి. మొదటిది సర్వీస్ పుస్తకాన్ని పరిశీలించుకునే హక్కు. జీఓఎంఎస్ నెంబర్ 152 ప్రకారంగా ప్రతి ఉద్యోగి తమ సర్వీసు పుస్తకాన్ని పరిశీలించుకునే హక్కు ఉంది. సర్వీస్ బుక్ నిర్వహణ అధికారులు ప్రతి సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యలో ఉద్యోగులకు సర్వీస్ బుక్ చూపించి వారి సంతకం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సంతకం చేసే ముందు ఒకసారి సరిచూసుకోండి. ప్రభుత్వం కల్పించిన ఈ హక్కును వినియోగించుకొని సంతకం చేసే ముందు ఉద్యోగులు తమ సర్వీస్ పుస్తకాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. వెంటనే ఫిర్యాదు చేయండి. వివరాలలో తప్పులు ఉన్న అధికారులు ఎస్బీ చూపించడానికి అంటే సర్వీస్ బుక్ చూపించడానికి నిరాకరించిన వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. 4ది నిపుణుల సలహా. ముఖ్యంగా 20-25 ఏళ్ల వయసు పూర్తి చేసిన వారు, పదవీ విరమణకు దగ్గరలో ఉన్నవారు, సర్వీస్ 25 ఏళ్ళు పూర్తి చేసిన వారు, పదవీ విరమణకు దగ్గరలో ఉన్నవారు కూడా తమ పెన్షన్ పత్రాలను ఏజీ ఆఫీస్‌కు పంపే ముందు సర్వీస్ విషయాలపై అవగాహన ఉన్న నిపుణులతో ఒకసారి సరిచూసుకోవడం ఉత్తమం. ప్రభుత్వ నిర్లక్ష్యం అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడంలో పాటుగా ఉద్యోగులు కూడా తమ హక్కుల పట్ల చైతన్యవంతులైతేనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అనేది లభిస్తుంది. సర్వీస్‌లో ఉన్నప్పుడు చూపించే కొద్దిపాటి శ్రద్ధ పదవీ విరమణ తర్వాత ఎన్నో ఇబ్బందులను వీటి నుంచి గట్టెక్కిస్తుందన్నమాట. మొత్తానికి సర్వీస్ పుస్తకాల నిర్వహణలో నిర్లక్ష్యం అయితే, జాప్యం అయితే జరుగుతోందని తెలుస్తుంది. పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు ఈ విధంగా తప్పని తిప్పలులాగా అయితే మారుతి కూర్చుంటున్నాయన్నమాట. అంటే తప్పుల తిప్పుల్లాగా అయితే మారుతున్నాయి. ప్రధానాంశాలు: పదవీ విరమణ తర్వాత ఏజీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ వేలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు అయితే పెన్షన్ మరియు గ్రాట్యుటీ వీటన్నిటి కోసం అయితే తిరుగుతున్నారు. రిటైర్ అయినా కూడా సకాలంలో అందని రిటైర్మెంట్ బెనిఫిట్స్. ఇందుకు గల కారణం పెన్షన్, గ్రాట్యుటీ కమ్యూటేషన్ మంజూరులో తీవ్ర జాప్యం, ఇంక్రిమెంట్ల కోతలు. సమస్యకు మూల కారణం ఏంటంటే ఏజీ కార్యాలయం అయితే కాదు, ఉద్యోగి పనిచేసిన శాఖలోని అధికారుల నిర్లక్ష్యమే అని తేలింది. సర్వీసు పుస్తకం, సర్వీస్ బుక్లో తప్పులు లేదా అసంపూర్ణంగా నమోదు శాపంగా అయితే మారుతున్నాయి. ఉద్యోగులు అప్రమత్తంగా ఉండటం, తమ హక్కులను వినియోగించుకోవడం ద్వారానే ఈ యొక్క సమస్య అయితే ఏదైతే ఉందో దీనికి పరిష్కారం సాధ్యమైతే అవుతుంది. ఇప్పుడు మనం తీసుకునే ఈ చిన్నపాటి శ్రద్ధ తర్వాత మనకు రిటైర్మెంట్ అయిన తర్వాత ఎంతో ఉపశమనం అయితే లభిస్తుంది.